అంటే ఇది ఎప్పుడు జరిగింది? అది చెప్పండి. ఆహ్, నిన్న రాత్రి జరిగిందా? రాత్రి జరిగింది. అంటే చివరిగా మీతో ఏం మాట్లాడారు ఫిష్ వెంకట్ గారు? ఏడా నెల రోజులు చేయలేదు ఆయనకు. నెల రోజులు మత్తుగా నిద్ర పోయి ఉన్నాను. మాట్లాడలే. ఒక్కరోజు మాత్రం ఇట్లా అడిగిండు. ఏం తింటావు అంటే ఇడ్లీ, ఏం తాగుతావు అంటే కాఫీ, అంతే తప్పించి ఇంకేం మాట్లాడలే. అంటే వెంకట్ గారి గురించి మీరు మాకైతే ఇండస్ట్రీ పరంగా ఒక యాక్టర్ పరంగా చాలా బాగా తెలుసు. సో మీతో ఎలా ఉండేవారు కుటుంబ సభ్యులు? మంచిగా ఉంటుండే మా, అట్లేం లేదు. తాగినప్పుడు నొల్లిగా లేకుంటే మంచిగా ఉంటుండే. లేకుంటే గంట తిరుగుడు ఉంటాడు ఆయన. అంటే హెల్ప్ చేయడము ఇండస్ట్రీ నుంచి అలా ఏమైనా? ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏం చేయలేము. ఆయన ఫ్యాన్స్ చేసిరంతా, ఆయన ఇష్టపడ్డ వాళ్ళు చేసిరంతా. ఇండస్ట్రీ నుంచి ఏం చేయలే. గబ్బర్ సింగ్ టీము పదే పదే వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలా స్పందిస్తారు? వాళ్ళు చేస్తుండ్రమ్మ సాయం మాకు. చేస్తే వద్దు నువ్వు ఏం టెన్షన్ పడకు అని చెప్పి మాకు ఆమె ఇచ్చి వాళ్ళు చేస్తారు కూడా. వాళ్ళు మా మనుషులు వాళ్ళు. ఫైనల్ ఇలా జరగడం అనేది బాధాకరం కాబట్టి మీరు ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, మా మీడియా నుంచి కానివ్వండి, ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకుల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నాము, ఆయనకి ఎంత పేరు వచ్చింది అంత పేరు నా కొడుకులలో ఎవరన్నా కొడుకు రావాలని కోరుకుంటున్నా అంతే. నేను ఆయన కూడా అది ఇష్టం అట్లా అంతే. నా పెద్ద కొడుకున్న చిన్న కొడుకున్న రావాలనుకుంటున్నాను. అంటారు 3 సినిమాలు చేపించిన పెద్దోడిని. వాడేమో నేను మంచి మంచి సినిమాలు చేసిన పెద్దోడు కూడా ఆలయతో. అంటే మధ్యలో ప్రభాస్ గారి ఒక న్యూస్ వచ్చింది, అది ఫేక్ అది. ఫేక్ న్యూస్ అమ్మా. అది చూస్తే ఈయన ఇట్లుండబోతుండమ్మా. అది కూడా ఫేక్ న్యూస్. ఇండస్ట్రీ నుంచి ఇంకెవరైనా స్పందించడం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు కానీ, మంచి విషయం. ఇప్పుడైతే ఊళ్ళో అందరు బయట ఉన్నారని చెప్పారంట మా పాపతో. ఇప్పుడైతే ఊళ్ళో ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇప్పటిదాకా నడుస్తున్నాయంటే ఆయన ఫ్యాన్స్ అమ్మా. అవి ఎవరితో ఎందుకు కడాలి. ఇప్పటిదాకా ఉట్టుకొచ్చేది చాలా ఫ్యాన్స్ మాత్రమే ఇచ్చారని. బాధపడకండి. మన ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరైనా ఒకరు ఆదుకోవాలని చెప్పేసి మేము కూడా మీడియా ద్వారా కోరుతున్నాము.